ధనువు రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ఏదో అతిశయోక్తులు చెప్పేసేసి మీరు కోటీశ్వరులు అయిపోతారు, ఎవరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే రాసి పెట్టుకోండి, ఇలాంటివి ఏమి ఉండవండి. లేకపోతే మీ జీవితంలో స్త్రీ ప్రవేశించి కోట్లు తీసుకొచ్చి మీ బీరువా దగ్గర పెట్టేసి పోతుంది, ఇలాంటివి ఏమి చెప్పడానికి అతిశయోక్తులు ఉండవండి. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసి ఇన్ని గ్రహాలు బాగాలేవు కాబట్టి ఏదో జరిగిపోతుంది, మీ ఎత్తున పిడుగు పడిపోతుంది అని ఇలా చెప్పే భయభ్రాంతులు చేసే ప్రయత్నాలు కూడా ఏమి ఉండవు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్తాం, ఆ పని చెప్పం. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఇందులో జోడించడం జరగదు. అంచేత మీరు శ్రద్ధగా వినండి, నేను చెప్పినటువంటి దాన్ని ఫాలో అవ్వండి. అంటే కొంతమందికి ఇది కొంచెం కటువుగా ఉంటుంది, కొంతమందికి ఏదో చెప్పేస్తాను చూడండి, మీ జీవితంలో కన్య ప్రవేశించి కోట్లు ఇచ్చేస్తాయి, నువ్వు 100 కోట్లు సంపాదిస్తావు. ఈ 3 రాశుల వాళ్ళు 100 కోట్లు, ముఖేష్ అంబానీ గారు అలాగే సంపాదించాడు. ఇలాంటివి ఏమి ఉండవండి అక్కడ. అయితే వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది. పాపం ఎంత దరిద్రంలో ఉంటాడేమో, కష్టాల్లో ఉంటాడు కదండి నా ఓటాడిని. ఆడెవడో వచ్చి నాకు కోట్లు వస్తాయంటే కాబోసు ఎంత ఆనందం వర్ణించడానికి సరిపడదండి, అంత ఆనందం పడిపోతూ ఉంటాం. అలాంటి ఆనందాన్ని మీకు కలిగించడండి, టెంపరీ ఆనందాలు ఉంటూ వాటికి కలిగేది ఏంటంటే పర్మనెంట్ ఆనందం ఉంటే చెబుదాం. దీని ద్వారా మీ జాతక రీత్యా కానీ గోచార రీత్యా కానీ మీకు కలిగేది చెప్తాం. దాంట్లో నేను అబద్ధం ఆడాల్సిన పనే ఉంది. నేను ఎందుకు అబద్ధం ఆడాలి అసలు? నేను అబద్ధం ఆడడానికి నేను పెట్టుకున్నది ఇది చేత అటువంటి ప్రయత్నాలు అవి ఉండవండి. ఇప్పుడు మనం ధనువు రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ ధనువు రాశికి కిందకి ఏ ఏ నక్షత్రాలు వస్తారు, ఏ నక్షత్రాల వారు దీనికి సంబంధించి వస్తారు అనేది చూసినట్టయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ 9 పాదాలు కలిసి ధనువు రాశి కిందకు వస్తారు. ఈ ధనువు రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 5, వ్యయం 5. నా బతుకులాగే ఉందిలేండి, అన్ని సమానంగానే ఉంటాయి, ఎప్పుడు బ్యాలెన్స్ ఉండదు. ఈ పుట్టిన దగ్గర నుంచి అది అంత అలాగే జరుగుతున్నాయి ఆదాయ వ్యయాలు. సరే, ఇక రాజపూజ్యం 1, గౌరవం అగౌరవం 5, ఇది కూడా అలాగే జరుగుతుందండి. నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంచుమించుగా గౌరవం తక్కువ రాజపూజ్యత తక్కువ ఉండడమే జరుగుతూ ఉంటుంది, ఏదో 1-2 సార్లు తప్పితే. ఈ విధంగానే ఉంది. ఇది కూడా కొంచెం ఏంటంటే మనం మితంగా మాట్లాడటం వల్ల, మృదువుగా మాట్లాడటం వల్ల దీని నుంచి మనం బయటపడవచ్చు. అదేం పెద్ద అసాధ్యమైన విషయం కాదు. అంటే మాట్లాడే ముందు మాత్రమే ఆలోచించండి. మాట ఆడేసిన తర్వాత ఆలోచించడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఎప్పుడు కానీ మితభాషి, మృదుభాషి, ఈ 2 చాలా మంచివి. ఓకే, కాకపోతే ఇక్కడ గ్రహరీత్యా జరిగేటటువంటి వ్యవహారం ఏ విధంగా ఉంటుంది, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి అని మనం చూసుకున్నట్టయితే ఈ ధనువు రాశి వారికి ఇక్కడ తృతీయ స్థానంలో శని భగవానుడు ఒక 17 రోజులు మాత్రం ఉన్నారు. ఆ 17 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు, అందరి సహాయ సహకారాలు అవుతాయి. తదుపరి ఇక్కడ చతుర్థంలోకి, మీనంలోకి ప్రవేశిస్తున్నారు. వీరికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఇక్కడ అంటే మనం సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి సంవత్సరం అంతా ఉంటాడని చెప్తున్నాం, కానీ యథార్థానికి ఇక్కడ 2.5 సంవత్సరాలు, ఈ 17 రోజులు తీసేసేయండి. తీసేస్తే 2.5 సంవత్సరాల పాటు శని అక్కడే ఉన్నారు. అక్కడ కొంచెం అర్ధాష్టమ శని, కొంచెం దీన్ని కంటక శని అంటారు. కంటకం అంటే ముళ్ళు ఎలా గుచ్చుకుంటుందో ఆ విధంగా బాధిస్తాడు అని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇకపోతే రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే రాహు యొక్క సంచారం చతుర్థంలో జరుగుతున్నదండి. చతుర్థంలో కేవలము ఒక 16వ తారీఖు 5వ నెల 25, అంటే నెల 16 రోజులు మాత్రమే చతుర్థంలో సంచరిస్తున్నాడు. తదుపరి ఆయన సహజ వక్ర గతిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి చతుర్థం నుంచి తృతీయంలోకి వస్తున్నారు. తృతీయంలో సంవత్సరాంతం వరకు ఉంటారు. అక్కడ రాహు మాత్రం ఈ 3వ స్థానంలో చక్కటి ఫలితాలన్నీ కూడా
ఈ ధనురాశి వారికి అందజేస్తూ ఉన్నారు. ఏంటంటే అందరి సహాయ సహకారాలు, ఇంట్లో వారి యొక్క, ఉద్యోగ స్థలంలో వారి యొక్క, మనతో సమానమైనటువంటి వారు, పైవారు, మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు, మనకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ సహాయ సహకారాలు అందిస్తుంటారు. అలాగే మన కుటుంబంలో, మన కుటుంబం అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మన కోఆపరేషను అందజేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహుగ్రహం యొక్క తృతీయ సంచారం వల్ల లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే మే నెల 8వ తారీఖు వరకు మాత్రం షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, రుణం పొట్టకపోవటము, కొంచెం అనారోగ్యాలు ఉండటము, ఈ విధమైన ఫలితాలని ఈ నెల 15 రోజులు, నెల మీద 8 రోజులు కలగజేస్తున్నారు. తదుపరి సప్తమ స్థానంలో సంచారం జరుగుతోంది. ఈ సప్తమ స్థానం సంచారంలో భార్యాభర్తల మధ్యన అనుకూలత, ఎవరో మనం జాయింట్ వ్యాపారం చేసుకునేటటువంటి వారికి మంచి అన్యోన్యత, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అంతా బాగుంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నటువంటి వారు ఎవరైనా, అది ప్రథమం కావచ్చు, ద్వితీయం కావచ్చు, ఏదైనా కావచ్చు, వారికి వివాహానికి సహకరించేటటువంటి కాలం. అది నిశ్చితాంబూలాలు కావచ్చు, లేకపోతే పెళ్లి కొడుకు నచ్చాడని అమ్మాయి చెప్పవచ్చు, లేకపోతే అమ్మాయి పెళ్లి కూతురు నచ్చిందని అబ్బాయి చెప్పవచ్చు, తాంబూలాలు తీసుకోవచ్చు, పెళ్లి కూడా జరిగిపోవచ్చు. ఇది సరి అయినటువంటి సమయంలో ఇది కూడా గోచార రీత్యా ఇది కూడా ఒక సందర్భం. జాతక రీత్యా కూడా కొన్ని ఉన్నాయి, కానీ గోచార రీత్యా కూడా కొన్ని మనకి వివాహ సందర్భాలు చెప్పారు. ఇక్కడ గోచార రీత్యా అవడానికి కూడా అవకాశం చాలా హెచ్చుగా కనిపిస్తూ ఉన్నది. ఈ విధమైన పరిణామాలన్నీ కూడా మనకి 7వ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే భాగ్య దశమ స్థానాల్లో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. 2 చోటలా కూడా, అంటే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కానీ, దశమ స్థానంలో ఉన్నప్పుడు కానీ కేతు యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఏవో మనకి అందవలసినటువంటి అన్నీ ఉంటాయి, కానీ వాటిని అనుభవంలోకి రావు, సౌఖ్యాలన్నీ కూడా. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు. దశమ స్థానంలో సంచరించేటప్పుడు వృత్తిపరమైన, ఉద్యోగపరమైన ఇబ్బందులు కొన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ధనాదాయం తగ్గుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా భాగ్య, దశమ స్థానాల్లో కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఇక్కడ వీరికి చెప్పాలి అంటే రాహుగ్రహం యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి. అలాగే గురుని యొక్క సంచారం కూడా బాగానే ఉన్నది. ఈ 2 గ్రహాల అనుకూలత ఉన్నది. మిగతా గ్రహాల యొక్క అంటే శని భగవాన్ యొక్క, కేతు యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వటం లేదు. కాబట్టి ఇక్కడ 2.5 సంవత్సరాలు కాబట్టి శని భగవానుడికి ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. అలాగే కేతువు కూడా ఏదైనా చేసుకుంటే, అంటే జపశాంతులు లాంటివి చేసుకుంటే కొంచెం ఆ తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. జపశాంతులు చేసినా సరే, లేదా ఒక 41 రోజుల పాటు మీరు గుడికి వెళ్ళండి, 9 ప్రదర్శనలు చేయండి, ఆ ఉలవలు దానం ఇవ్వండి. అక్కడ మీకు అనుకూలంగా లేనటువంటి ఆ శని భగవానుడి గురించి నువ్వులు దానం ఇవ్వండి. ఇలాగే శని త్రయోదశి ఏదైనా వచ్చినప్పుడు, లేదా శనివారం రోజున వెళ్ళటం, గుడికి వెళ్ళటం, 41 రోజులు తిరగటం, ఏదో ఒకటి చేయండి. అట్లాగే ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి అత్యద్భుత, ప్రతి సంవత్సరం వచ్చేటటువంటిదే, సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చేటటువంటి 6వ తారీఖున వచ్చేటువంటి శ్రీరామనవమి. ఆ రోజున మీరు ఆ భగవానుడి యొక్క, శ్రీరాములు వారి యొక్క కళ్యాణం చూడండి. మీరు కానుకలు ఏమైనా సమర్పించుకునే ఉంటే సమర్పించుకోండి. వారి ఇచ్చేటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించండి. వారి శ్రీరామచంద్రులకి, సీతాదేవికి తలంబ్రాలు పోస్తారు. ఆ అక్షతలు కూడా సేకరించండి, కాసిన శిరసనం వేసుకోండి. పెళ్లి కావాల్సినటువంటి వారికి పెళ్ళి, పిల్లలు కావాల్సినటువంటి వారి పిల్లలు, ఉద్యోగం కావాల్సినటువంటి ఉద్యోగము, ఏది కావాలంటే అది అన్నీ ఇవ్వగలిగినటువంటి సమర్థుడు శ్రీరామచంద్రుడు. అలాగే మీకు ఎక్కువ ఇబ్బందులు ఉన్నట్టయితే, మీ సంకటం అంటే ఒక కష్టం, ఆ కష్టాన్ని సంకటహర అంటే హరించేటటువంటి సంకటహర చతుర్థి అని చెప్పి ప్రతి నెలలోనూ కూడా వస్తుంది. అది కూడా చేసుకోండి. మీ కష్టాన్ని తొలగించడానికి ఈ గ్రహాలతో పాటు అవి కూడా చేసుకున్నట్టయితే మీకు మరింత త్వరగా ఆ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. శుభం.